బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 మరి సెకండ్ వీక్ నామినేషన్ మళ్ళీ షురు. సో మరి ఎవరెవరు ఏం నామినేషన్ చేసుకున్నారు, ఎట్లా నామినేషన్ చేసుకున్నారు చూద్దాం. ఫస్ట్ నిన్న బేబక్క వెళ్ళిపోగానే అందరు ఏడ్ చేశారు పాపం. కిరాక్ సీత కూడా బాగా ఏడ్ చేసింది. సో అందరూ ఎవరికి వాళ్ళు, బట్ సోనియా మాత్రం ఏ మాత్రం బాధపడలేదు, నిఖిల్ కూడా ఏ మాత్రం పడలేదు. సరే అయితే మళ్ళీ లవ్ ట్రాక్ షురు అయింది బిగ్ బాస్ ఈ సీజన్ లో. ఎవరెవరంటే ఇరువురి మగవారి మధ్య సోనియా లవ్ ట్రాక్ నడిపిస్తుంది, ఇటు పృథ్వీతో ఇటు మన నిఖిల్తో. అసలు మామూలు లవ్ ట్రాక్ కాదు, అసలు రోడ్ ఏదో మొత్తానికి ఏదో చేయాలనుకుంటుంది. హౌస్ లో వచ్చి తొక్కతోలా హైప్ అవ్వాలని చాలా రకాలుగా ట్రై చేస్తుంది. బట్ అది ఆడియన్స్ కి కరెక్ట్ గానే రీచ్ అవ్వట్లేదు, ఆమె కరెక్ట్ వేలో వెళ్ళట్లేదని నాకు అనిపిస్తోంది. సో మరి పృథ్వీ అండ్ సోనియా, నిఖిల్ సోనియా లవ్ ట్రాక్ మాత్రం షురు అయిపోయింది. ఇద్దరి కంటెస్టెంట్లు అంటే ఇద్దరి మేల్స్ మధ్య ఒక ఫిమేల్ సోనియా. సో మరి సోనియా ఏమంటుందంటే సిగరెట్ తాగకుండా ఉండు, ఏమడిగినా ఇస్తుందంట నిఖిల్ కి. సో సిగరెట్ తాగకుండా ఉంటే నిఖిల్ సిగరెట్ తాగకుంటే ఏమడిగినా సోనియా ఇచ్చేస్తుందంట. సో అసలు మామూలు బాబా ఇటు ఈ ట్రాక్ అటు ఆ ట్రాక్ సరిపోయారు. సో మొత్తానికైతే మరి నామినేషన్ చూసుకుంటే కిరాక్ సీత నిఖిల్ కి ప్రేరణకి ఇచ్చింది. నిఖిల్ తెలిసిందే కదా. సో తర్వాత చీఫ్ అంటే ఒకదానిలాగా ఉంటుంది, ఒకటే ఉంటుంది, వాళ్ళే తీసుకోవాలి అది ఇదని నామినేషన్ చేసుకున్నారు. కిరాక్ సీత వేసిన పాయింట్ నామినేషన్ లో కరెక్ట్ గానే అనిపించినట్టు, కిరాక్ పుట్టించట్టు అనిపించింది నాకైతే. తర్వాత అభయ్ నవీన్ విష్ణుకి ఆదిత్యకి వేయడం జరిగింది అనమాట, ఆదిత్య ఓం గారికి. సో సోనియానేమో నైనికాకి సీతాకి. నైనిక అంట క్లారిటీ ఉండదంట, తొక్క తోలుతోవాలనుకుంటే సోనియా నైనికాకేసింది ఏది నామినేషన్. మళ్ళీ కిరాక్ సీతకు కూడా సోనియా నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటంటే సీతాని ఎందుకు నామినేషన్ చేయాలంటే టాస్క్ విషయాల్లో క్లారిటీ లేదట కిరాక్ సీతాకి. అబ్బాయితో ఆర్గ్యూ పర్సనల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు, నీకు ఎలా ఉండాలో తెలీదు, పెట్టదు అని సోనియా అంటుందన్నమాట. ఏది కిరాక్ సీత ఎలా ఉండాలో తెలియదట, టాస్క్ ఆడడం చేత కదట కిరాక్ సీతాకి, ఎలా ఉండాలో తెలీదా అని చెప్తుంది అనమాట. సెన్స్ లేదట సీతాకి. సోనియా అంటుంది బొక్క గిక్క అనొద్దు నన్ను అని సోనియా సీతతో అంటుంది. మొత్తానికైతే సోనియా ఏదో మొత్తానికి బయటకు వెళ్లే యోచనలు అయితే అవపడుతున్నాయి. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళు అన్నారో లేదు మనకైతే తెలియదు, కానీ కరెక్ట్ గా మాట్లాడిన మాటలు చూస్తుంటే త్వరగానే బయటికి వచ్చేటట్టే అనిపిస్తుంది నాకైతే. తర్వాత మర్యాద నేర్చుకోవాలట కిరాక్ సీత. మరి సోనియా మరి మర్యాదగా ఉంటుందేమో నాకు తెలీదు, బట్ మెచ్యూరిటీ తెచ్చుకోవాలట కిరాక్ సీత. సో సోనియా అంటుంది. తర్వాత నాగమణి కంటే ఆదిత్య ఓం గారికి, శేఖర్ భాషా గారికి. ఆదిత్య ఓం గారు మళ్ళీ అభయ్కి, శేఖర్ గారికి. సో ఎందుకంటే శేఖర్ భాషా గారు ఈ గేమ్ కి ఫిట్ కాదట, డిసిప్లైన్ లేదంట, కేర్లెస్ గా ఉంటున్నారు, అట్లా ఉండొద్దు అని చెప్పడం జరుగుతుంది. విష్ణునేమో మనీకి, సోనియాకి. సో విష్ణు ఏం చెప్పుకోవాలంటే మన విష్ణుప్రియ ఎందుకు వేసింది సోనియా కంటే, సోనియా అంటుంది ఏమని, ఏది పడితే అది మాట్లాడుతుందంట విష్ణుప్రియ. సో ఏది పడితే ఆమెకి ఏం మాట్లాడాలో తెలియదంట, సెన్సిటివ్ లేదంట, నాకు రాదు, కామెడీ లేదట, కామెడీ ఇష్టం వచ్చినట్టు చేస్తుందంట. సో నీకు లీడర్షిప్ క్వాలిటీ లేంటో తెలియదట, ఎవరికి విష్ణుప్రియకి లీడర్షిప్ క్వాలిటీ తెలియదట, అలర్ట్ కామెడీ చేస్తుంటుందంట, పిల్ల బచ్చ జోకులు వేస్తుందంట. మరి సోనియా ఇన్ని రకాలుగా మాట్లాడుతుంది. నాకు తెలిసినందుకు నామినేషన్ లో ఈ రకంగా ఏ సీజన్ లో కూడా ఏ కంటెస్టెంట్ కూడా ఇట్లా మాట్లాడలేదండి. అంటే వాళ్ళు వేసుకున్నారు, రీజన్ చెప్పుకున్నారు, కానీ ఆ పిల్ల బచ్చ కామెడీలు తొక్క ఇవన్నీ అసలు అమ్మో సోనియా ఏంది ఈ రకంగా నువ్వు మాట్లాడదు, నీకు త్వరలోనే ఉంది బయటికి రావడానికి, గేట్లు అయితే ఓపెన్ అవుతాయని నాకు అనిపిస్తుంది, కరెక్ట్ గా వేలో లేవని నాకు అనిపిస్తుంది. సో బట్టలు సరిగ్గా వేసుకొని నించోవాలట విష్ణుప్రియ, సోనియా అంటుంది. సో మొత్తానికైతే దానికోసం సోనియా నువ్వు మాట్లాడే పద్ధతి కానీ
మా ఆడియన్స్కి అయితే నచ్చట్లేదు. నామినేషన్లో ఏదో నువ్వు ఇంకా అదేంటి హైప్ అవ్వాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు నీకు నోటికి ఏదొస్తే అది వాగుతున్నట్టు నాకు అనిపిస్తుంది. కొంచెం చూసుకొని మాట్లాడితే బెటరు, కానీ కరెక్ట్ వేలో నువ్వు లేవని నాకు అనిపిస్తుంది సోనియా. సో కొంచెం చూసుకో, బయటికి రావడానికి మాత్రం ఛాన్సెస్ నీకు మాత్రం ఉన్నాయి సోనియా. తర్వాత శేఖర్ భాషా గారు నాగమణికంఠకి ఆదిత్యవం గారికి వేశారు. తర్వాత అంతేనండి. సో మొత్తానికైతే విష్ణుప్రియకి సోనియాకి మధ్య మంచి ర్యాపిడ్ కొట్లాడేసుకున్నారు. సీత కూడా అంతే సోనియాతో కొట్లాడేసుకుంది. మొత్తానికైతే ఇక మరి ఎవరిది కరెక్ట్ విష్ణుప్రియతో సోనియా వాదించిన తీరు మీకు ఎట్లా అనిపించింది? కరెక్టా రాంగా లేదా? లేకపోతే కిరాక్ సీతతో సోనియా వాదించినది కరెక్ట్ గా ఉందా లేదా? అదే విధంగా మరి ఆదిత్య ఓం గారు మాట్లాడిన తీరు ఏ విధంగా, శేఖర్ భాషా గారి గురించి కానీ వీళ్ళందరితో ఉన్నారు కదా, శేఖర్ భాష గురించి ఏ విధంగా మాట్లాడారు కదా, కరెక్ట్ గా ఉండాలి ఇంకా ఆడాలని, అది మీకు ఎట్లా అనిపించింది? సో మొత్తానికైతే నాగమణికంఠ విష్ణుప్రియకి సోనియాకి మధ్యన జరిగిన ఈ మాటల్లో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సోనియా మాట్లాడే విధానం మీకేమనిపించింది అది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బోల్డెన్ వీడియోస్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఉంటూనే ఉంటాయి. థ్యాంక్ యూ.